ఓ పట్టభద్రులారా, మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు ఓటు వేయాలి, ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల 3 సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారు కదా. అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి, వ్యతిరేకత ఉంటే ఓటముతో తెలపాలి. కానీ అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు? పదే పదే విన్నవించిన తప్పులు చేస్తే ఏమనాలి? మీ అజ్ఞానానికి ఎన్ని వేల ఓట్లు చెల్లకుండా పోయాయో తెలుసా? నిబద్ధతతో ఓటు వేయాలని కూడా తెలియదా? అవగాహన లోపమా, కావాలని చేశారా? మీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి. అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే మేలు అనే విధంగా ప్రవర్తించారు. ఓటుకున్న విలువను నాశనం చేస్తారు కదా. వాళ్ళు అట్లా అనుకుంటారు కదా. అయితే వీళ్ళు అట్లా అనుకుంటారు, కానీ ఓటుతో గేమ్ ఆడిర్రు వాళ్ళు. వీళ్ళు గ్రాడ్యుయేట్ ఆట ఆడుకున్నారు. అది చాలా డెప్త్ ఉంది, అది చాలా తెలివిగా ఆడిరు. వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు 1 నెంబర్ రాయరాదా? వస్తుంది మరి సింపుల్ అది కదా, 1 2 3 రాయరాదా? ఇంకోటి, ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇదే ప్లేస్ లో మనం కనీసం ఒక 5 6 సార్లు అయిపోయారు మనమే. కరెక్ట్ చేయాలని. లాస్ట్ టైం 9,000 ఓట్లు ఇట్లా అయిపోయినాయి, మీరు జాగ్రత్త వేయాలి, ఎవరికి నచ్చిన వాళ్ళకి వేయండి. వాళ్ళు 26,000 ఓట్లు కదా గేమ్ ఆడారు.